హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ 11 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం మైనర్ నెగటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్టాక్స్ లో 21 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 29 స్టాక్స్ డిక్లైన్ లో ఉన్నాయి. అడ్వాన్స్ లో ఉన్న స్టాక్స్ నుంచి టాప్ 5 తీసుకుంటే బజాజ్ ఆటో, తర్వాత కోల్ ఇండియా, టాటా మోటార్స్, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటార్ కాప్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో తీసుకుంటే టాప్ లో ఉంది ఓఎన్జీసీ, తర్వాత విప్రో, దివీస్ ల్యాబ్, ఎల్టీఐఎం, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో ఓవరాల్ గా లాస్ట్ ట్రేడింగ్ డే రోజు అంటే ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో కొంచెం ఐటీ ప్యాక్ లో వీక్నెస్ కనిపించింది. కాకపోతే మండే కొంచెం ఐటీ ప్యాక్స్ పాజిటివ్ గా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సింపుల్ రీజన్, మనకి లాస్ట్ అంటే ఫ్రైడే రోజు నైట్ అమెరికన్ మార్కెట్ లో ఏదైతే ట్రేడింగ్ జరిగిందో అవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. ఆల్ ఇండెక్స్ మోర్ దెన్ 1% పాజిటివ్ లో క్లోజ్ అయింది. S&P 500 కావచ్చు, తర్వాత నాస్డాక్, డౌ జోన్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 1% పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. మన మార్కెట్ కూడా మండే కొంత గ్యాప్ అప్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అది ఎట్ల వరకు ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ప్రీవియస్ గా ఒక గ్యాప్ ఏర్పడిందో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మండే రోజు. సో అప్పర్ సైడ్ మనకి 24,956 ఈ లెవెల్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంది. వన్స్ 24,956 ని కూడా క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం 25,100 వరకు వెళ్ళొచ్చు. సో 25,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. అక్కడ కాల్ రైటింగ్ కూడా చాలా ఎక్కువ జరిగి ఉంది. అదేవిధంగా మనకి ఇప్పుడు డౌన్ సైడ్ తీసుకుంటే ఇమీడియట్ సపోర్ట్ 24,770, దాన్ని క్రాస్ చేసి కిందకు వస్తే మాత్రం 24,647 ఇవి రెసిస్టెన్స్ ఇవి సపోర్ట్ పాయింట్స్ లాగా తీసుకోవచ్చు. అయితే మనం బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండాలి. ఏదైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఇమీడియట్ గా ఎంట్రీ కావద్దు. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ పరిస్థితి ఏంటి అనేది అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి. సో గ్యాప్ అప్ సస్టైన్ అయ్యి ఫర్దర్ గా మూవ్మెంట్ అవుతుంటేనే మనం అప్ సైడ్ కి వెళ్ళాలి, కానీ అదర్వైజ్ కొంచెం వెయిట్ చేయాలి గ్యాప్ మొత్తాన్ని మళ్ళీ ఫిల్ కావడానికి. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే మన కీ లెవెల్లో ఒక చిన్న మార్పు ఉంది. 24,510 మన కీ లెవెల్ ఇంతకు ముందు కన్నా కొంచెం అప్పర్ సైడ్ కి షిఫ్ట్ అయింది. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నారో మూమెంటే ఉంది, పెద్దగా హెవీగా ఏం మూమెంట్ లేదు. సో ఇక్కడ మనకి 2 days కూడా ఒక చిన్న కన్సాలిడేటెడ్ జోన్ లోనే ట్రేడ్ అయింది. అయితే మొమెంటమ్ వైజ్ గా చూస్తే మనకి అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్స్ ఉన్నాయి. 50,795 అంటే 50,800 మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అది మంచి సపోర్ట్ ఉంటుంది. దానికన్నా కిందకి వస్తే 50,480 మన కీ లెవెల్. సో ఇవి రెండు మనకి సపోర్ట్ లెవెల్ లో ఉంటాయి. 50,800 తర్వాత 50,480 ఇవి రెండు సపోర్ట్ లెవెల్స్. హైయర్ సైడ్ కి వెళ్తే 51,380 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే 51,780 ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి కోల్ ఇండియా. ఇది కోల్ ఇండియా డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక స్ట్రాంగ్ మొమెంటం అండ్ ఇది అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలని. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 540 నుంచి 542 మధ్యలో, ఇది రెసిస్టెన్స్ ఏరియా. అది ఇప్పుడున్న మొమెంటం ప్రకారం చూస్తే దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సో దీంట్లో ఒకటి సింపుల్ మనకి ఒక ఫిబొనాచి ఎక్స్టెన్షన్ వేసుకుందాం. ఇది ప్రీవియస్ గా లో తీసుకొని ఈ హై తర్వాత సో ఇప్పుడు ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 545 దగ్గర ఉంది. కాకపోతే ఈ మొమెంటం స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. 542 ని బ్రేక్ చేసి సస్టైనబుల్ ఉంటే 545 ఈజీగా బ్రేక్ అవుతుంది. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం హైయర్ సైడ్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 575 నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. సో దీంట్లో వీక్నెస్ ఎప్పుడు రావచ్చు అంటే వీక్లీ పివోట్ కన్నా కిందకు వెళ్తే. అయితే ఒకటి వీక్లీ పివోట్ కన్నా పైన మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంది, అది 518 రూపీస్. సో 518 కన్నా కిందకు వస్తే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా డిప్ వస్తే మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఒక చిన్న పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇది కోల్ ఇండియా.
నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ స్టాక్ చూసే ముందు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ గురించి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 11th September 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో స్టాక్ మార్కెట్ కి సంబంధించి A to Z నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇక్కడ థియరీ క్లాసెస్ ఉంటాయి. థియరీ క్లాసెస్ తో పాటు ప్రాక్టికల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే స్టాక్ మార్కెట్ జరిగేటప్పుడే లైవ్ మార్కెట్ లో స్టాక్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, మనం నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కూడా నేర్చుకోవచ్చు. అండ్ మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అంటే మనం థియరీ నేర్చుకున్న తర్వాత మనకి చాలా డౌట్స్ వస్తాయి. అండ్ మార్కెట్ లో మనం ట్రేడ్ చేసేటప్పుడు కూడా చాలా డౌట్స్ వస్తాయి. అదేవిధంగా మనం ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకుందాం, దీంట్లో ఎంట్రీ కావచ్చా వద్దా, అండ్ ఎంట్రీ అయితే మనకి లాభం ఎంత రావచ్చు, నష్టం ఎంత, ఒకవేళ స్టాప్ లాస్ వస్తే నష్టం ఎంత రావచ్చు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకొకటి, మన ట్రేడ్ ఎంట్రీకి బిఫోరే ట్రేడ్ ప్లాన్ ఎట్లా తయారు చేసుకోవాలి, ఈ ట్రేడ్ ప్లాన్ లో మనం చూడాల్సిన అంశాలు ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 100 days పాటు మీకు ఈ ప్రోగ్రామ్ అవైలబుల్ గా ఉంటుంది. ఇంకొకటి, ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్, ప్రతి క్లాసు రికార్డింగ్ అవుతుంది. ఈ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఒక స్టాక్ మార్కెట్ లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి. ఈ స్టాక్ వచ్చి ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇండిగోలో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఒకటి, మూవింగ్ యావరేజ్ అన్ని సపోర్ట్ తీసుకుంది, మంత్లీ పివోట్ సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. 4600 దగ్గర, క్లోజింగ్ 4710. దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం వెయిట్ చేయాలి. కొంచెం పుల్ బ్యాక్ రావచ్చు, ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ బ్రేక్అవుట్ లెవెల్స్ ని టెస్ట్ చేస్తే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4900 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ ని టెస్ట్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా పాలీప్లెక్స్ లో కూడా ఒక స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 3.4% పెరిగింది, 1352 దగ్గర క్లోజ్ అయింది. ఇక్కడ మనకి ర్యాలీ, ఒక బేస్ ఫామ్ అయి ఫర్దర్ గా ర్యాలీ అవుతుంది. సో దీంట్లో హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ మనకి డౌన్ సైడ్ ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. డౌన్ సైడ్ ఓన్లీ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేస్తేనే మనకి దీంట్లో వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఏదైనా చిన్న ఇంట్రాడే పుల్ బ్యాక్స్ వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 1240 కన్నా కిందకి వెళ్తే వీక్నెస్ రావచ్చు, అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని హైయర్ లెవెల్లో 1480 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అక్కడ కొంత సప్లై ఉంది. సో ఆ లెవెల్ ని మన ప్రాఫిట్ టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా, ప్రీవియస్ గా ఒక ఫాల్, ఈ ఫాల్ దగ్గర ఇది ఒక పెద్ద గ్యాప్ ఏరియా ఉంది. ఈ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే స్టాక్ ని కొంచెం మానిటర్ లో పెట్టుకొని లెవెల్స్ చూసుకొని లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది పాలీప్లెక్స్. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.